నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. మీరు ఎప్పుడైనా ఫ్యాక్షనిస్ట్ని చూసారా? నేను చూడలే. మరి రాష్ట్ర న్యాయ వ్యవస్థలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని మీరు చూసినట్లేరు. నేను ఎందుకు చూడలేదు? చూసా. మరి ఆయన వ్యాఖ్యలు చేశారు కదా, వివాదాస్పద వ్యాఖ్యలు. ఎక్కడ చేశాడు? లండన్లో. అంటే బ్రిటిష్ వాళ్ళ కాడ చేసిండు. నన్ను మించిన ఫ్యాక్షనిస్ట్ లేడు, వాడు 3 నిమిషాలు టైం ఇస్తే వాడు మోకం అందరినీ లేపేస్తా. ఇక బుచ్చుడి పాలెంలో కొబ్బరికాయలు కూడా దనకలేడు. వాడిది కోవూరు అమ్మిడి, బుచ్చమ్మిడి కోవూరు, చెట్టు కింద ప్లేడర్ అంటాడు. వాడు అదృష్టం బాగానే గ్రహచారం బాగుండి ఒక ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగితే ఆ పోస్టులో కూర్చున్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. వాడు ప్రభుత్వానికి లాయల్టీగా పనిచేయాలి, ఒక పార్టీకి పనిచేయకూడదు. వాడు లా చదువుకున్న, న్యాయ శాస్త్రాన్ని చదువుకున్న కోవిదుడైతే వాస్తవంగా ఆ పోస్టుకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అనర్హుడు. కానీ నేటి రాజకీయ వ్యవస్థలో ఏమైందంటే అంగూటిగాళ్ళు కూడా ఏడైనా ఉండొచ్చు. అందువల్ల పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేను ఫ్యాక్షనిస్ట్ని అన్నాడు కదా, వాడు పుట్టినూళ్ళో పోని వాడి మండలంలో, కోవూరు మండలంలో ఎవరిని ఎంతమందిని చంపిండు నాకు చూపిమను. నాది కూడా పక్క మండలమేలే, నా పక్క మండలం కాబట్టి చెప్తుండా. ఆయన ఏమంటున్నాడంటే, నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాబట్టి ఫ్యాక్షనిస్టును అంటున్నాడు. ఎవరు? పొన్నవోలు. వాడు రెడ్డి ఎందుకు అవుతాడు రా స్వామి? వాడు కన్వర్షన్ కరప్షనిస్టు. రెడ్డి అంటే నేను స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డిని. వాళ్ళలాగా నేను కన్వర్షన్ కరప్షన్ రెడ్డిని కాదు. స్వచ్ఛమైన రెడ్డి అంటే పెద్ద కంటి రెడ్డి. మరి ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, గవర్నర్ అయితేనేమి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంది. చట్టబద్ధంగా అయితే యాక్షన్ తీసుకోవచ్చు గవర్నరు. మనం పెద్ద ఆయనకి చెప్పే అంత గొప్పటోళం కాకపోవచ్చు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసి రిటైర్డ్ అయ్యి మన రాష్ట్రానికి గవర్నర్గా వచ్చాడు కర్ణాటక ఆయన. ఆ న్యాయ కోవిదుడే నజీర్ అహ్మద్ సాబ్, జస్టిస్ నజీర్ అహ్మద్ సాబ్ మంచి న్యాయ కోవిదుడే. కానీ భారతదేశంలో చట్టాలన్నీ రాజకీయ పార్టీలకి చుట్టాలైపోయినాయి. నేను చెప్పాను కదా, కాకి ఖద్దర్ దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరా క్యా హై. కాకి ఖద్దర్ దానికి నల్లకోటి యాడ్ అయింది. అప్పుడే కాకి ఖద్దర్ ఏకమైపోయి దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరా క్యా హై దీనికి నల్లకోటి యాడ్ అయింది. అందువల్ల ఏంటంటే చట్టం కానీ పని చేసిందనుకో, మాచర్లు అన్నదమ్ములు ఎక్కడికి పారిపోయారా? మేము పులులు అన్నారు, మాచర్ల పులులు, లేకపోతే మేము చెన్నకేశల స్వామి వారసులో ఇటు మేసం తిప్పారు. ఇవాళ అడ్రస్ లేరు, చెన్నైలో దొంగకొన్నారు. ఇది మాచర్ల గ్యాంగ్ ఒక ఇద్దరు పోయి పోలీసు వాళ్ళు ఏటకొక్కలు ఏటాడినట్టు ఏటాడతారు. మాజీ ప్రధాని దేవగౌడ యొక్క ఒక మనవణ్ణి, కుమారుడు కాదు సారీ మనవణ్ణి అరెస్ట్ చేశారు ఈరోజు. ఏమైందా? చట్టం ఎవడికి చుట్టం కాదు, పనిచేసే పవర్ఫుల్ ఆఫీసర్ ఉండాలి. ఇవాళ కడపలో ఒక ఎస్పీ దిగిండు, సిద్ధార్థ కౌశల్ అని, బోపిస్తుండో ఈ రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరినీ రేపటి నుంచి ఊళ్ళల్లో కనవపడితే కాల్చి పారేస్తా, గ్రామాల్లో 7వ తేదీ దాకా గ్రామాల్లో ఉండబాకమని అల్టిమేటం ఇచ్చాడు. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1031 రౌడీ షీట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా? 1031 రౌడీ షీట్లు ఉంటే వాటిలో మేము పుడింగిలమే పుష్కీలం అనే వాళ్ళందరూ ఉండమని ఇళ్లలో చూస్తాడు. కొంతమంది సత్ప్రవర్తనతో మిగిలే రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరినీ ఇళ్లల్లో బైండ్ ఓవర్ అవ్వమని చెప్పిండు. ఈ పుడింగిలందరినీ 7వ తేదీ దాకా కానీ ఊళ్ళల్లో కానీ ఉంటే రేపే గడువు. అర్థమైందా? 3వ తేదీ సాయంత్రానికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. అది చట్టం. ఆల్రెడీ మేడం కూడా చెప్తుంది కదా, మా మల్లికార్జున గార్గి మేడం, ఏదైనా నసరావుపేటలో కూడా ఒక్కొక్కరిని తాట తీస్తానని చెప్పి ఆడ శివంగిలాగా ఎట్ట పని చేస్తుందా మాచర్ల నసరావుపేటలో ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారు. 144 సెక్షను మేమేదో వదిలేసాము, పాపం చిన్న చిన్న స్మాల్ షాప్ కీపర్స్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు సామాన్యులకు ఇబ్బంది కలండి 144 సెక్షన్ అందుబాటులో ఉందని పోలీసు వాళ్ళు డ్యూటీ చేసి ఎట్టుంటుందంటే కడప చూడొచ్చు మా నసరావుపేట ఎస్పీని చూసి. అంటే పోలీసు వాళ్ళు గమ్ముగా వదిలేస్తే వీళ్ళు పుడింగులు అంతే. వాళ్ళు కానీ ఎదురు తిరుక్కున్నారనుకో, గన్ను లైసెన్స్ ఉండేది ఎవరికి? పోలీసు వాళ్ళకి. లాయర్కి కూడా ఉండదు గన్ను లైసెన్స్, జడ్జిలకు కూడా ఉంటుంది, గన్ను ఇంట్లో ఉంటుంది అంతే. కానీ ఫైరింగ్ చేసేది అవకాశం ఉండేది ఎవరు? పోలీసు వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి లండన్లో ఒక 12 మంది కోతులతో సమావేశం పెట్టుకున్నాడు, తాగుబోతులతోటే. ఆ తాగుబోతులు అందరు కలిసి ఆడ 3 గంటలు టైం ఇస్తే లేపేస్తామంటుండు.
నేను అదే అంటుండా కదా, అంత నువ్వు పుడింగి అంత దోలంటే పోలీసు వాళ్ళని పక్కన పెట్టు, పర్మిషన్ తీసుకో. నువ్వు హైకోర్టులోని పని చేస్తున్నావు కదా, చీఫ్ జస్టిస్ని అడిగి పర్మిషన్ తీసుకో, రా కొట్టుకుందాం. మీ కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఒకవైపు, మా పెద్ద కంట్రీ రేట్లు మా నెరాట్ రేట్లు అన్నదమ్ములు ఒక పైపు ఉంటాం, రా కొట్టుకుందాం, ఏ సెంటర్లో కొట్టుకుందాము. నీకు అంత తొత్తరా దోలా ఉంటే నువ్వు మమ్మల్ని అన్నా తీసేసుకోబో, తలకాయలు తీస్తానన్నావు కదా 3 గంటల్లో, ఎన్ని తలలు తీస్తావో తీసొస్తా. నేను అంటుండే కదా, బహిరంగంగా సవాల్ ఇస్తుంటా. నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండవు, ఇది చట్టబద్ధం కాదని నాకు తెలుసు, కాబట్టి పర్మిషన్ అప్లై చేయి. మీ కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఒక పక్క నిలబడండి. మీరు ఎంత మాత్రం బ్యాక్ బెల్ట్ పోటుగాళ్ళు కత్తి ఎంత బాగా తిప్పుతారో, కర్రసాం ఎంత బాగా తిప్పుతారో తేల్చుకుందాం రాండ్రా. నేను ఇంకో మాట కూడా చెప్తుండా, నువ్వు ఆ పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటుండవు కదా, మేము యుద్ధానికి మేము సిద్ధం అని చెప్తుండే కదా. మా పెద్ద కంట్రీ రేట్లు, మా వెల్నాటి రేట్లు, మా నెరవాటి రేట్లు అన్నదమ్ములు చాలామంది ఉన్నాం. ఈ కన్వర్షన్ కరప్షన్ రేట్లు అందరూ హైకోర్టు న్యాయమూర్తి కాడ అప్లికేషన్ పెట్టండి. 3 గంటల్లో మీరు ఎంతమంది నరుకుతారో, యువతలో వాళ్ళు ఎంతమంది నరుక్కుంటారో, నరుక్కుంటా పోతే శ్మశానాలు మిగులుతాయి తప్ప. ముందు మనం మనుషులం, మానవత్వం కలిగి మనుషులందరూ సమదృష్టితో, ఏకస్వామ్యం కాదు, నియంతృత్వం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు మనుషులు పనిచేయాల్సిందే. ఎవరి కోసం పనిచేయాలా? వ్యవస్థ కోసం పనిచేయాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టిత్తు అయితే ఎందుకు జైల్లో పెడతారా? ప్రజల సొమ్ము లూటీ చేసిండు కాబట్టి 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము నాకేసిండు కాబట్టి జైల్లో పెట్టారు. ఏమన్నా ఆయన ఏమైనా దేశోద్ధారు కూడా ఏమన్నా 10 స్కూళ్ళు పెట్టి ఉన్న చదివిచ్చిండా, లేకపోతే ఎవరికైనా హాస్పిటల్ పెట్టి ఫ్రీగా వైద్యం చేసిండా? సిగ్గుండాల పన్నవోళ్ళ సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? నా మీద ఒక 2-3 ఏళ్ళు పెద్దోడు అంతే జగన్మోహన్ రెడ్డి. నీ వయసు ఎంత? అన్నంట, జగన్ అన్నంట. ఎట్టయిండ్రా నీకు అన్న? వాడు తండ్రి వయసు నీది, ఎట్టయిండు జగనన్న? తొక్కన్నేం కాదు, జగనన్న కాదు, వాడి పేరు జలగన్న. అసలు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి పేరు చెప్పుకోరా? సింహపురి చిన్నలో చెడబుట్టిండ చెదల పురుగు చెడ పురుగు పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గురించి చెప్పుకో గర్వంగా. కమ్యూనిస్ట్ గాంధీ. అదే కోవూరు కాన్స్టిట్యున్సీలో అలగానపోడు అనే ఊళ్ళో పుట్టి 250 ఎకరాల భూస్వామి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేకపోతే నెల్లూరులో తలెత్తుకొని ఉంటుంది రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని. స్టాలిన్ అడిగి నిధులు తెచ్చి పేదలకు వైద్యం చేయించారా? తనకున్న యావదాస్తి మొత్తాన్ని పేదలకు దానం చేసినటువంటి వాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. ఆయన గురించి చెప్పుకోరా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. సిగ్గుమాలిన బతుకుతుండవో. ప్రజల సొమ్ము లూటీ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అయితే, తనకున్న యావదాస్తిని ప్రజలకి దానం చేసినటువంటి దయాగుణ దానశీలి కమ్యూనిస్ట్ గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన జిల్లాలో పుట్టిన పేడ పురుగు చీడ పురుగు ఇటువంటి యదవులు ఉంటేనేంటి పెన్నా వాడు బతికేదానికంటే పెన్నా నదులు దూకి చచ్చిపోతే మా సింహపూర్వల పౌరుషం అన్న కాపాడద్ది. వాడికి అంత పౌరుషం ఉంటే రమ్మంటున్నాగా. రా, నువ్వు మగోడు అయితే నీ మంది మార్బల్బాన్ని తీసుకోర్రా, పర్మిషన్ తీసుకో. హైకోర్టు చీఫ్ జస్టిస్ కాడికి పోయి, సార్ మా అన్నదమ్ములు మేము కొట్టుకోవాలి సార్, మా కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఒకవైపు, నిజాయితీ గల పెద్ద కంట్రీ రేట్లు, నెరవాటి రేట్లు, ఎల్నాటి రేట్లు, మేమంతా ఒకవైపు భూమంచి రేట్లు, మా దేశనూరు రేట్లు, వీళ్ళంతా ఒకవైపు వస్తాం. మేమేం ఇండస్ట్రియలిస్టులం కాదు, మేమేం రాజకీయ నాయకులం కాదు, మేమేం ప్రజల సొమ్ము దోసుకోవాలా. నీతిగా నిజాయితీగా వ్యవసాయాన్ని నమ్ముకున్నాం, పశువులు నమ్ముకున్నాం, విద్యను నమ్ముకున్నాం, చదువుకున్నాం, పంట బండి 10 మంది ఆకలి తీర్చినాం. మేము కన్వర్షన్ కరప్షన్ రేట్లు కాదు. అందువల్ల వాళ్ళు కన్వర్షన్ కరప్షన్ రేట్లు రమ్మని కొట్టుకున్నాం అంటున్నాగా నేను. అంటే ఇప్పుడు ఆ కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఎవరైతే మీరు అంటున్నారో, మీలాగా మేము దారి దోపిడీలు చేయలేదు, హత్యలు చేయలేదని చెప్పేసి అంటున్నారా? ఖచ్చితంగా చెప్తాం. 10 మందికి ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళమే మేము. ఊర్లోకి ఎవరన్నా కొత్త మనిషి వస్తే మొట్టమొదటి అడిగాం, నాయన భోజనం చేసావా అని అడిగి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి పంపించినటువంటి గొప్ప రెడ్డి కులంలో పుట్టిన పెద్దకంటి రెడ్డి కులంలో. ఈడెవడు ఈ కన్వర్షన్ కరప్షన్, ఈడంతా కన్వర్షన్ కరప్షన్ అని చెప్తుండే కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అంత దోల అనేది ఏదన్నా ఉంటే వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పుకుంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ కదా, పెద్ద పోరం పోకోడు. నాకు తెలియదేందా, మాది సొంత మండలం బుచ్చిరెడ్డిపాలెం మండలం. మాకు తెలియదేందా ఆ పెన్న అనేది నీళ్లు తాగినోడ్నా. వీడు ఎంత పోటుగాడో తేలిపోద్ది కదా, వస్తే తేల్చుకుందాం. ఆ పెన్నా నది ఒడ్డునే ఆ రంగనాథ స్వామి టెంపుల్ కాడనో లేకపోతే ఆ సంగం బ్యారేజ్ కాడనో పెట్టుకుందాం. ఎందుకు ఓరక లండన్ పోయి అమెరికా పోయి మేము లేస్తే మనుషులం కాదని తొడలు కొట్టుకునేదా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని పారదోలటం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసినటువంటి చరిత్ర గల్లది మాది. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కాడికి పోయి వాళ్ళ కాడ మా కుక్కల్లాగా వాళ్ళ కాడ ఉంటాం. లండన్ అంటే బ్రిటిష్ వాళ్ళే కదా.
భారతదేశాన్ని దోచుకున్న సంతతే కదా. ప్రపంచ దొంగలతో వీళ్ళు జతగూరు దొంగలు. యూరప్ వాళ్ళు అంటేనే ప్రపంచ దొంగలు. వాళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని దోచేసి లండన్లో పెట్టుకొని ప్రపంచ దొంగలకు అడ్డా లండను. కాబట్టి ఆ దొంగలతో చేతులు కలిపినారు, ఈ దొంగలు కూడా చేతులు కలిపి భరతమాత సంపదని, తెలుగు ప్రజల సంపదని దోచేస్తున్న లఫుట్టుగాళ్ళు వీళ్ళు. ఆ పోలీసు వాళ్ళు కానీ అడ్డంగా లేకపోతే నిమిషం బతకలేరు, ఇళ్లలో నుంచి బయటికి రాలేరు. ఆ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని పుడింగు మాట్లాడుతుండ్రు. ఎవడో గొప్ప అడ్వకేట్ జనరల్ అయితే పోయి నువ్వు ప్రజలందరి పక్షాన ఉండాలా, లేదంటే వైఎస్ఆర్సీపీ టవల్ కప్పుకొని వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయి లీగల్ సెల్లో పనిచేసుకో. అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఎందుకో? ప్రజలందరి పక్షాన పోరాడాల్సిన అడ్వకేట్ జనరల్ ఒక పార్టీ వైపున మాట్లాడకూడదు, ఒక పార్టీ అధ్యక్షుడి వైపున మాట్లాడకూడదు. నీకు అంత తొత్ర దోలా ఉంటే పోయి వైసీపీ లీగల్ సెల్లో జాయిన్ అయ్యి పనిచేసుకో. రిజైన్ చేసి అవతలకు పో. ప్రజల సొమ్ము నాకి తింటా, నీ ఇష్టం వచ్చినట్టు. అర్హత లేనివాడు తిరుపతికి పోతే ఎట్ట ఉంటుంది అంటే ఎట్టే ఉంటుంది. అర్హత లేనివాడికి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇస్తే ఎట్టే ఉంటుంది. అందువల్ల అర్హత లేనివాడు తిరుపతికి పోతే ఎట్ట ఉంటుందో అర్థమైందా? రిజిస్టర్లో సంతకం పెట్టాలా అర్హత లేనివాడు తిరుపతికి పోతే. కాబట్టి ఈ అర్హత లేనివాడు హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే ఎట్టే ఉంటుంది. తక్కువ ఉండేవానికి ఎక్కువ ఇస్తే తెగులు అని చెప్పేసి ఒక సామెత ఉంది. అది కరెక్టే సన్ముఖో. అందువల్ల ఇదేంటంటే ప్రజల సొమ్ము తిన్న అలవాటు. ఒరే బాబు, నీ మీద కూడా కేసు పడుతుంది. ఇప్పుడు లాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల నిరంజన్ రెడ్డి ఒకడు, ఈయనొకడు ఎన్ని కోట్లు ప్రజల సంపద కోర్టు కేసులు ఖర్చు పెట్టింది మొత్తం. రేపు డేటా వస్తుంది 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఆ కోపిక పట్టు. రిజిస్టర్ అవద్దో లేదు నీ మీద కూడా కేసు. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఈయన మీద కూడా అవద్ది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కేసులకు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అవన్నీ బయటకు వస్తాయి రేపు. లా సెక్షన్లో ఎన్ని కోట్లు లాగేసింది వీళ్ళంతా, అది కూడా బయటికి లాగతారు. ఎందుకు తొందరపడుతుండో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి? మీరు కరప్షన్ రెడ్లు నికాలైసిన పెద్ద కంటి రెడ్డిని సవాల్ ఇస్తుతుండా. నీకు లా తెలుసు, చట్టం తెలుసు, రూల్ ఆఫ్ లా నీకు బాగా తెలుసు. నువ్వు సుప్రీంకోర్టు జడ్జి దగ్గరకు పో. ఒరే నేను వెనక్కి తగ్గను రే. నీకు 13 జిల్లాలు ఉంటే ఉండొచ్చు, భారతదేశం అంతా ఉండరా నా బిడ్డలో. నువ్వు ప్లేసు డేటు నువ్వే డిసైడ్ చేసుకో. మేము వస్తాం రెడీ, కానీ విత్ పర్మిషన్ కోర్టు. ముష్టి ఇద్దామా, మల్ల ఇద్దామా, కరాటీ ఇద్దామా, లేకపోతే బ్యాక్ బెల్ట్ ఇద్దామా, నువ్వు కత్తి తెచ్చుకుంటావో బాంబులు తెచ్చుకుంటావు, చాయిస్ యువర్స్. వీఆర్ రెడీ. ఎందుకంటే మా సుభాష్ సేన నడిపేది నేనే. భారతదేశం అంతా మా సైనికులు ఉండరు. బరిలోకి దిగి ఒక తలకాయ తీసుకొని పోరా నువ్వు మగడు అయితే చాలు. ఒక్కటే ఐఆమ్ రెడీ. సైరా నరసింహారెడ్డి మూవీలో మాదిరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల తీసినట్టు వాళ్ళైనా మీరైనా ఎవరెవరు తల తీసుకొని పోండి అంటున్నారా? మేము పెద్ద కంటి రెడ్డిలో అని చెప్తున్నా గర్వంగా. వాడు చెప్పలేడు ఏ రెడ్డో. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పమాను ఏ రెడ్డో. నేను గర్వంగా చెప్తుంటా పెద్ద కంటి రెడ్డి అని. వాడు ఏ రెడ్డో చెప్పమాను. అందువల్ల మాతో టీ కొట్టే దమ్ము ధైర్యం వాళ్ళకాడంతే లేనే లేదు. వాళ్ళు కరప్షన్ రెడ్లు, స్వచ్ఛమైన రెడ్లు కానే కాదు.